హాయ్, వెల్కమ్ టు బెస్ట్ సెలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ ఉన్నాయి, కాటన్లో మిషన్ ఎంబ్రాయిడరీ ఉన్నాయి. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా ప్యూర్ క్రేప్స్, వీటిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇంకా మిర్రర్ వర్క్ వచ్చిన కంచి డోలా కూడా ఉన్నాయి. రండి సారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మంగళగిరి కాటన్. ఈ కలర్ గుర్తుందా? మీరు చాలామంది అడిగారు, నేను కట్టుకుని కూడా వీడియో చేశాను కదా. మనకి ఇవైతే రీస్టాక్ అయినాయి. అప్పుడు మిస్ అయిన వాళ్ళు చక్కగా చూడొచ్చు. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ వస్తాయి. హ్యాండ్లూము ప్యూర్ కాటన్, ఇందులో ఏది మిక్స్ ఉండదో ప్యూర్ కాటన్ వస్తుంది. ఇలా మనకి ఆల్ ఓవర్ చెక్స్ ఉన్నాయి, హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. ఇలా మంచి వైలెట్ కలర్కి పింక్ కలర్, బేబీ పింక్ కలర్ ఇలా చెక్స్ వచ్చి టూ సైడ్స్ కూడా చిన్న రిబ్బన్ బార్డర్ లాగా పింక్ వైలెట్ కలర్ అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి, మెత్తగా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. సమ్మర్కి చాలా బాగుంటుంది. చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. చక్కగా సింగిల్ వేసుకున్న స్టెప్స్ పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుంది. ప్యూర్ కాటన్, మనం లైట్గా స్టార్చ్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా, అసలు లైట్ వెయిట్లో ఉంటాయి. కంఫర్ట్ ఫీల్, హ్యాండ్లూమ్స్ ఇష్టపడే వాళ్ళకి చక్కగా నచ్చుతాయి. ఇలా పళ్ళు కూడా వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. కల్నేత ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి పింక్ అండ్ వైలెట్ కల్నేతతోనే వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి. మీరు ఈ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ కానీ అలా వెళ్ళినా కూడా చక్కగా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 1600. ఇవి వచ్చేసరికి మనకి రెడీ టు డిస్పాచ్ 4 పీసెస్ ఉన్నాయి. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఒకవేళ అయిపోయినా మళ్ళీ చేయించడానికి ప్రీ ఆర్డర్ అయితే తీసుకోలేదండి, ఎందుకంటే కొంచెం టైం పడతాయి. ఇవి హ్యాండ్లూమ్స్ కదా, మనకి కొంచెం టైం పడతాయి. రెడీగా ఉన్నాయి, సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లోకి రెడ్ షేడ్, రెడ్ కూడా కొంచెం మెరూన్ షేడ్ లాంటి కలరు, మంచి ఎల్లో, డార్క్ గడపెల్లో కలర్, చాలా బాగుంది. ఇది కూడా చెక్ స్టైల్, ఆల్ ఓవర్ అంతా ఇదే వస్తుంది. కలర్స్ ఎక్కువ కాంబినేషన్స్ ఉన్నాయి, సో కొంచెం ఫాస్ట్గానే చూపిస్తాను. మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, మంగళగిరి కాటన్ అనేసరికి ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది. చక్కగా హ్యాండ్లూమ్స్ కదా చివరి ముళ్ళేసి ఇస్తారండి. ఇలాగా మీరు ఇలా ఉంచుకోవచ్చు, లేదా జిగ్ జాగ్ చేయించుకున్నా బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా మనకి పళ్ళులో ఎలా దగ్గరగా ఇచ్చారో లైన్స్ చెక్స్ లాగా, మరీ చెక్స్ కాదు లైన్సే, అక్కడక్కడ హారిజాంటల్ లైన్ ఉంది. ఇలా బ్లౌజ్ వచ్చింది మిక్స్ అండ్ మ్యాచ్. మీరు ఈ మెరూన్ రెడ్ షేడ్ బ్లౌజ్కి వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ బ్రైట్ కాంబినేషన్. ఈ సారీస్ కూడా 1600. నెక్స్ట్ వచ్చేసి సంపంగ్ గ్రీన్ కలర్కి మెరూన్ కాంబినేషను. ఇది హాఫ్ స్టైలు. ఇది వచ్చేసరికి అంటే మీకు ఈ పార్ట్ ఎటు కావాలన్నా పెట్టుకోవచ్చండి. ఇది ఫ్రంట్ బ్యాక్ అనేది అంత తేడా అయితే లేదు. మీకు ఇది పై వైపు కావాలన్నా కింద వైపు కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇలా ప్లెయిన్ వచ్చి ఇది అక్కడ వచ్చేసరికి కల్నేతలో మెరూన్ అండ్ గ్రీన్ చెక్స్ లాగా ఇచ్చారు. టూ సైడ్స్ కూడా ఇలా రిబ్బన్ బార్డర్ ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్, చాలా నీట్గా ఉంది కాంబినేషను. అంటే రెగ్యులర్ కాంబినేషన్ కాదు, చక్కగా ఉంది చూడండి. ఇలా మంచి కలరు. బ్లౌజ్ కూడా ఇలా కల్నేత్ కలర్లోనే వచ్చింది. హాఫ్ స్టైల్ లాగా ఇచ్చారు. మీరు ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్కి వెళ్ళినా చక్కగా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం ఇప్పటివరకు చూసినవన్నీ కూడా లైన్స్ కాటన్ లాగా వస్తుంది కదా మంగళగిరిలో. ఇది వచ్చేసరికి ఇలా చెక్ లాగా వస్తుంది. ఇది కూడా ప్యూర్ కాటనే, వీవింగ్లో వచ్చిన స్టైల్ అనమాట. ఇది వచ్చేసరికి ఇలా హాఫ్ అటు వచ్చేన్నిటికీ ఇలాంటి చెక్స్ కాటన్ వస్తుంది. ఈ సారీ కూడా 1600. ఇవన్నీ కూడా సేమ్ ప్రైజే ఉన్నాయి, అంటే కొన్ని మోడల్స్ మారుతాయి. ఫ్యాబ్రిక్ అయితే సేమ్ కాటన్. ఇది వచ్చేసరికి బాగుంది చూడండి, భలే బ్లాక్, ఫుల్ బ్లాక్కి ఇలా లైన్స్ వచ్చాయి లైట్ కలర్తో. కింద స్కర్ట్ బార్డర్లా కూడా లైన్స్ వచ్చినాయి. బ్యూటిఫుల్ డిజైన్ అండి, చాలా బాగుంటుంది. చక్కగా దీనికి ఏదైనా కలంకారీ బ్లౌజ్ అలా పేరప్ చేసుకుంటే చాలా నీట్గా యూనిక్ స్టైల్లో ఉంటుంది. ఇలా పళ్ళులో కూడా ఇలా మల్టీ కలర్ లైన్స్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి లైట్ క్రీమ్ షేడ్, కల్నేత్ కలరే, సింగిల్ కలర్ కాదు కల్నేత్ కలర్. కింద కూడా బోర్డర్ వచ్చిన స్టైల్ డిజైన్ వచ్చింది. చాలా నీట్గా ఉందండి. 1600. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది కూడా లయాత సంపంగ్ గ్రీన్ కలర్కి ఒక చంద్రకాంత్ కలర్ ఇలా లైన్స్ లాగా వచ్చాయి కదా. లోపల కూడా మన కల్నేత్ ఉంది, ఇక్కడ కూడా చిన్న రిబ్బన్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది కలర్, బ్యూటిఫుల్ కాంబినేషన్. దీనికి పళ్ళులో మనకి ఇలా చిన్న దగ్గరగా లైన్స్ వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి చంద్రకాంత అండ్ గ్రీన్ షేడ్, కొంచెం కల్నేత్ షేడ్లో ఉంది, కొంచెం డార్కే. ఈ బ్లౌజ్కైనా వెళ్ళొచ్చు మీరు. టూ సైడ్స్ కూడా కొంచెం థిక్ డార్క్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. ఈ సారీ కూడా 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ షేడ్ అండి, లైట్ పీచ్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషను. టూ సైడ్స్ కూడా బార్డర్. ఇది కొంచెం పెద్ద చెక్స్లో, ఇప్పుడు మనం చూసాం కదా, అంటే లోపల చెక్ లాగా వచ్చింది. చాలా బాగుందండి, ప్యూర్ కాటన్ వస్తుంది. చక్కగా మెత్తగా సమ్మర్కి చాలా బాగుంటాయి. సమ్మర్ అనే కాదండి, ఏ వెదర్లో అయినా కాటన్స్ కట్టే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. చాలా బాగుంటాయి. ఇలా
అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్. బ్లౌజ్ వచ్చరికి మెరూన్ షేడ్లోనే కల్నేత కలర్ ఇచ్చారు. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ కలర్, మంచి షేడ్. ఇవన్నీ కూడా సేమ్ ప్రైజ్ 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ అండ్ ఎల్లో కాంబినేషను. ఇది కూడా కల్నేత ఉంది, హాఫ్ స్టైల్. పైన మనకి ఇలా ప్లెయిన్ వచ్చి కింద కూడా ఇది కల్నేత కలర్ వచ్చింది. ఎల్లో అండ్ వైలెట్ 2 సైడ్స్ కూడా మనకి ఇలా బార్డర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా డిజైన్ వచ్చేసరికి హాఫ్ ఉన్న చక్కగా ఉంటుంది. ఇలా పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి ఇలా హాఫ్ స్టైల్లో. ఇక్కడ కంప్లీట్గా ఎల్లో ఇచ్చారు, ఇక్కడ ఎల్లో అండ్ వైలెట్ కలర్ వచ్చింది. ఎంత బాగుందో, మంచి ఫాస్ట్ మూవింగ్ కలర్, డార్క్ షేడ్. ఈ సారీ కూడా 1600. నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్కి బ్లూ, రాయల్ బ్లూ కాంబినేషను. ఇది కూడా చాలా బాగుంది. 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు, చిన్న బార్డర్, ఆల్ ఓవర్ అంతా చెక్స్. భలే ఉన్నాయండి కాంబినేషన్స్ అయితే. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మన కాటన్ వచ్చేసరికి ఇలా పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా లైట్ డార్క్ కలనేత ఉంది, తెలుస్తుంది కదా. మీరు ఈ బ్లౌజ్కైనా వెళ్ళొచ్చు, బ్లూ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, ప్లెయిన్ బ్లౌజ్కి వెళ్ళిన. ఈ సారీ కూడా 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూకి పింక్ కాంబినేషన్. ఇది కూడా బాగుందండి, మంచి డార్క్ నావీ బ్లూ. ఎంత చక్కగా ఉందో. పింక్ చిన్న లైన్స్ వచ్చినాయి, చాలా నీట్గా ఉన్నాయి. ఇలా పళ్ళు కూడా ఇలా దగ్గరగా లైన్స్ ఇచ్చారు. పింక్ కూడా అదొకలాంటి మెరూనిష్ లాగా ఉంది. ఇది బ్లౌజ్, బ్యూటిఫుల్ కలర్, చాలా నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయండి. ఈ సారీ కూడా 1600. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ కలర్ అండి, కూల్ కలర్, లైట్ కోరా షేడ్కి కొంచెం బిస్కెట్ కలర్ ఆల్ ఓవర్ అంతా చెక్స్ వచ్చింది. ఇలా అంటే సెల్ఫ్ చెక్ ఉంది, వీవింగ్లో చెక్స్ వచ్చి దానికి ఇలా మళ్ళీ పైన చెక్స్ వచ్చి 2 సైడ్స్ కూడా చిన్న రిబ్బన్ బార్డర్. ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ కూడా ప్యూర్ కాటనే, ఎక్కడ జరీ లేదండి, జరీ బార్డర్స్ అవి ఏం లేవు, మొత్తము ఫ్యాబ్రికే ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా 2 కలర్స్ మ్యాచింగ్తో వచ్చాయి. బ్లౌజ్ వచ్చేసరికి బిస్కెట్ కలర్లో ఇలా లైట్ డార్క్ కాంబినేషన్ లాగా ఇచ్చారు. ఎంత బాగుందోనండి, కూల్ కాంబినేషన్, బ్యూటిఫుల్. అసలు సేమ్ ప్రైస్ 1600. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మెజెంటా షేడ్కి బ్లూ కలర్, సీ గ్రీన్ షేడ్ అనుకుంటా, పళ్ళులో సీ గ్రీన్ షేడ్. ఎంత బాగుందోనండి కాంబినేషన్. చక్కగా చెక్స్, చిన్న రిబ్బన్ బార్డర్, బ్యూటిఫుల్ కాంబినేషన్. బ్రైట్ కలర్ అని మనకి ఐడియా ఉంటుందిగా, కాటన్స్ ఏమి మెరిసిపోతూ ఉండవు, కానీ ఎంత చక్కగా కంఫర్ట్ ఫీల్ ఉంటాయండి, లైట్ వెయిట్లో చక్కగా. ఇలా పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ సీ గ్రీనే కల్నాథ్ షేడ్, చాలా నీట్గా ఉంది చూడండి, బ్యూటిఫుల్ కాంబినేషన్. బాగుంది కదా, చాలా నీట్గా ఉన్నాయి. అన్ని కలర్స్ బాగున్నాయండి, చక్కగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి లైట్ కనకాంబరం షేడు, దానికి కనకాంబరం అయినా ఇది ఎగ్జాక్ట్ కలర్ అయితే నాకు గుర్తు రావట్లేదు, కానీ కొంచెం అందులో దగ్గర షేడు, దానికి ఇలా కొంచెం చంద్రకాంత్ కలర్ కలనేత వచ్చింది. ఇక్కడ ఆల్ ఓవర్ అంతా ఇలా చెక్స్. ఎంత బాగుందోనండి, చక్కగా ఉంది కాంబినేషన్. బ్రైట్గానే అనిపిస్తుంది, మరీ డల్గా లేదు. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇలా పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కల్నేత్ కలర్. ఇది కూడా లైట్ డార్క్ ఇచ్చారు. ఇక్కడ బార్డర్ దగ్గర మాత్రం మనకి బాగా తెలుస్తుంది డార్క్ షేడ్. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. గుర్తుందా, మన లాస్ట్ టైం కూడా నేను పీచ్ బ్లాక్ కట్టుకున్నప్పుడు కూడా అడిగారు కదా చాలామంది, అదే షేడ్ కానీ మనకి కాంబినేషన్ డిఫరెంట్ వచ్చింది. ఈ సారీ కూడా 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి హాఫ్ స్టైల్లో ఇది ఒక కలర్, గ్రే కలర్. అసలు గ్రే కలర్ ఫ్యాన్స్ ఉంటారు చాలామంది. దీనికి ఇదొక లాంటి బ్రౌన్ షేడ్ అనొచ్చేమో, దాని కాంబినేషన్ వచ్చింది ఇలా హాఫ్ స్టైల్లో. చాలా బాగుందండి, డిగ్నిటీగా ఉంటుంది. కొన్ని కలర్స్ కొంచెం డీసెంట్ కలర్స్ కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది ఇలా పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది కూడా అంతే, లైట్ కొంచెం డార్క్ బిస్కెట్ కలరు, క్రీమ్ షేడ్. బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగుందండి. ఈ సారీస్ అన్నీ కూడా సేమ్ ప్రైస్ 1600. నెక్స్ట్ వచ్చేసి బ్రైట్ కాంబినేషన్. ఇది కూడా భలే వద్దండి, బ్రైట్గా కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. రెడ్, మెరూన్ షేడ్, మెరూన్ రెడ్, ఎల్లో, ఆల్ ఓవర్ చెక్స్, 2 సైడ్స్ రిబ్బన్ బార్డర్. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. దీనికి పళ్ళు ఇలా లైన్స్ పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఎల్లో రెడ్ కలనేత ఉంది షేడు, అదే కలరు బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుందోనండి,
కాంబినేషన్ అయితే. ఈ సారీ కూడా 1600. బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అసలు 8కి అవే. ఇవి చూడండి చక్కగా లైట్ కలర్, లైట్ బిస్కెట్ షేడ్కి గ్రీన్ కలర్ కాంబినేషను హాఫ్ స్టైల్లో ఎంత నీట్గా ఉందో చూడండి. బ్యూటిఫుల్ కాంబినేషన్, చక్కగా నీట్గా అఫీషియల్గా ఉంటాయి కదా కొన్ని కలర్స్. భలే ఉంది చూడండి. గ్రీన్ కలర్ కలనేత వచ్చింది కదా ఇక్కడ వచ్చేసరికి గ్రీన్, ప్యూర్ గ్రీన్ ఇచ్చారు. అవే కలర్స్తో బ్లౌజ్ అక్కడ కంప్లీట్గా గ్రీన్, ఇక్కడ గ్రీన్ అండ్ క్రీమ్ కలనేత వచ్చింది. చాలా బాగుంది కాంబినేషన్. ఈ సారీ కూడా 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషను. ఇది చాలా బాగుంది. దీనికి ఏంటంటే 2 ఉన్నాయి చూడండి. మీకు అంటే ఒకటి ఏదున్నా తీసుకోవచ్చు రెండిట్లో. సేమ్ ఫ్యాబ్రిక్ మనకి సేమ్, కానీ ఇది వచ్చరికి సెల్ఫ్ చెక్స్ తెలుస్తున్నాయి కదా, చెక్స్ వచ్చి ఇలా చెక్స్ వచ్చాయి, 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్, అసలు ఎవర్ గ్రీన్ కదా, బ్లాక్ అండ్ మెరూన్ రెడ్. ఇది ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కలనేత్ కలరే వచ్చింది. చాలా బాగుంది. ఇది చూపిస్తున్నాను కదా, ఇది కూడా 1600. నెక్స్ట్ సేమ్ కాంబినేషన్ ఇది కూడా ఉంది చూడండి. దీనికి ఏంటి వేరియేషన్ అంటే మళ్ళీ మీరు ఒకటి చూసి ఒకటి వచ్చింది అనుకుంటారని 2 చూపిస్తున్నా. ఇది వచ్చేసరికి ఇలా చెక్ లాగా వచ్చింది కదా సెల్ఫ్ వీవింగ్లోనే, దీనికి వచ్చేసరికి లైన్స్ లాగా వస్తుంది, ఇలా ఉంటుంది. 2 కూడా సేమ్ కాంబినేషన్ అండి. ఏదన్నా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు పర్టికులర్గా ఇదే కావాలి అనుకుంటే నెంబరింగ్ ఉంటుంది కాబట్టి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి. నెక్స్ట్ ఇది కూడా సేమే, ఇది కావాలన్నా చూడొచ్చు. ఇలా మనం రెగ్యులర్గా వచ్చే వీవింగ్ స్టైల్లో ఉంటుంది. అది చిన్న చెక్స్ వచ్చింది లోపల, వీవింగ్లోనే చెక్ లాగా వస్తుంది. ఇలా పళ్ళు, దీనికి కూడా సేమ్ కాంబినేషన్ అయితే సేమ్ అండి. ఇలానే బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుంది. ఏది కావాలన్నా క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. సేమ్ ప్రైస్ 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి నేవీ బ్లూకి రత్నావళి కలర్ కాంబినేషను, కలనేత వచ్చింది కిందంతా హాఫ్ స్టైల్ లాగా. ఇలా ఇదండి. నేను ఫస్ట్ బ్లాక్కి ఇలా వచ్చిందనమాట వీవింగ్ అనేది. 2 సైడ్స్ కూడా ఇలా చిన్న రిబ్బన్ బార్డర్ ఇస్తారు. బ్యూటిఫుల్ కలర్. ఈ 2 కాంబినేషన్స్ చాలా బాగుంటుంది అసలు. ఇలా పళ్ళు వస్తుంది, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా 2 కలర్స్ ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా బ్లౌజ్ వస్తుంది. చక్కగా ఉందండి. సింగిల్ బ్లౌజ్ వేసుకోవాలనుకుంటే బ్లూ బ్లౌజ్కి వెళ్ళచ్చు, లేదా రత్నావళి రంగు వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇది కూడా 1600. నెక్స్ట్ వన్ చూసేస్తే ఎంత బాగుందోనండి. ఇంగ్లీష్ కలర్ టోన్. ఇది ఎగ్జాక్ట్గా అయితే కలర్ చెప్పడం కష్టమే, చాలా బాగుంది. లైట్ డార్క్ అంటే దగ్గర షేడ్స్ 2 కూడా లైట్ డార్క్ కాంబినేషన్ లాగా వచ్చింది. చాలా బాగుంది. ఆనియన్ షేడ్కి దగ్గరగా ఉన్నాయి. ఇది పళ్ళు కూడా 2 కలర్ మ్యాచింగ్తో వస్తుంది. బ్లౌజ్ చాలా బాగుందండి. డిఫరెంట్ కలర్, మనం రెగ్యులర్గా చూసే కలర్ కాదు, చాలా బాగుంది. ఈ సారీ కూడా 1600. నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్కి పింక్ చూసాం కదా, ఇది ఇంకొంచెం డార్క్ వైలెట్కి బ్లూ షేడ్ అండి. సీ బ్లూ షేడ్ అనుకుంటున్నాను నేను, కొంచెం డార్క్, మరి రత్నావళి కలర్ కాదు, కొంచెం ఇంగ్లీష్ కలర్ టోన్లో ఉంది. ఇలా చెక్స్ వచ్చింది, రిబ్బన్ బార్డర్. ఎంత బాగుందో కాంబినేషన్ అయితే. బ్రైట్గా మీకు వైలెట్కి పింక్ కావాలా, ఇది కావాలో చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. చాలా బాగుంది కలర్. ఇది కల్నేత్ కలర్, ఇది తెలుస్తుంది కదా మీకు. వైలెట్ అండ్ గ్రీన్ కల్నేత్ వచ్చేసరికి డిఫరెంట్ షేడ్లో ఉంది. బ్యూటిఫుల్ కలర్స్ అండి. అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా. ఏది కావాలన్నా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పంపిస్తే డీటెయిల్స్ చెప్తారు. అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక అవైలబుల్ అన్నాకే పేమెంట్ చేయండి. మీరు వితౌట్ చెక్కింగ్ కాకుండా చాలామంది పేమెంట్ చేసేస్తున్నారు. అలాంటప్పుడు రీఫండ్ అవ్వదండి. అది మీరు ఇంకా వేరే శారీ ఏదైనా తీసుకోవాల్సి ఉంటుంది. అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే పేమెంట్ చేయండి. మన నెక్స్ట్ శారీస్ వచ్చేసి క్రేప్స్. ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, అసలు ఈ డిజైన్ మీకు గుర్తుండే ఉంటుంది. మనం జార్జెట్లో చేసినప్పుడు కూడా చాలా రిపీట్ అయిన సూపర్ హిట్ డిజైన్. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ క్రేప్కి మనం చాలా డిజైన్స్ చేస్తాం కదా. మీరు అడిగిన కొన్ని డిజైన్స్, అన్నీ కాదు, కొన్ని డిజైన్స్ అయితే మాత్రం రీస్టాక్ అయినాయి. అసలు ఈ కలర్ చూడండి, జర్మన్ బ్లూ షేడు, ప్యూర్ మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది. క్రేప్ చిన్న బార్డర్ చూడండి, ఒక 1.5 ఇంచు చిన్న జరీ బార్డరు. అది కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది, ఫాలింగ్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్లోనే ఉంటుంది. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఎంత బాగుందోనండి కలర్ అయితే. మనం ఇప్పుడు జార్జెట్ ఫ్యాబ్రిక్లో చేసాం, గుర్తుందా, టసర్ జార్జెట్లో. ఇది క్రేప్లో వస్తుంది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. సేమ్ నేను కట్టుకున్నట్టే. దీనికి బ్లౌజ్ కూడా ఇలానే వస్తుంది.
చాలా బాగుంది. ఇవేంటంటే మన రెగ్యులర్ ఈ క్రేప్స్ అన్నీ కూడా మన రెగ్యులర్ డిజైన్స్ లాగా రావు, డిజైనర్ స్టైల్స్. అంటే మనకి కుర్చీలలో ఒక డిజైను అలా ఇంచుమించు ఉంటుంది. ఇదైతే మాత్రం మిడిల్లోనే స్టార్టింగ్ నుంచి కూడా పైన కింద ఏం రాలేదు చూడండి. సింగిల్ కలర్ మ్యాచింగ్, మిడిల్లో ఫ్లవర్స్ చక్కగా లోటస్లు లాగా రోజెస్ లాగా ఇచ్చారు మిడిల్లో. అది కూడా లైట్ షేడ్స్తోనే, డార్క్ కాకుండా చక్కగా లైట్ కలర్స్ లాగా ఇచ్చారు చూడండి. మధ్యలోనే ఉంటుంది ఇలా మనం స్టెప్స్ పెట్టుకునే దగ్గర ఇలా వస్తుంది, మధ్యలో ఈ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. చాలా బాగుంది. కలర్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలర్, కావాలని చేపించిన కలర్ అండి ఇది. చాలా బాగుంది. ఇలా పళ్ళులో కూడా మంచిగా మొత్తగా ఫ్లవర్స్ వచ్చాయి, జరీ లైన్స్ ఉంటాయి చివర. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చిన బ్లౌజు, క్రేప్. ఇది కూడా చక్కగా క్రేప్ వచ్చింది. చీరంతా హైట్ ఉంటుంది, ఇంచుమించు 90 to 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. చక్కగా బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. ఆ జార్జెట్లో మిస్ అయిన వాళ్ళు ఎక్కడైనా తీసుకోవచ్చు. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3650. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ కలర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది డిజైన్ కూడా కొన్ని కలర్స్ చేసాం మనం. ఇది వచ్చేసరికి ఒకలాంటి వైను, డార్క్ స్నఫ్ కలర్, అలా ఇంగ్లీష్ కలర్తోనే ఇక్కడ వచ్చేసరికి లైట్ కొంచెం చాక్లెట్ కలర్ లాగా బార్డర్ ఇచ్చారు 2 సైడ్స్. ఆల్ ఓవర్ అంతా మనం పెయింట్ చేస్తారు చూసారా, వాటికి చుట్టూ అవుట్లైన్ ఇస్తారే గోల్డ్ కలర్తో, ఆ స్టైల్ లాగా డిజైన్ వచ్చింది. ఇక్కడ కలర్ ఫిల్ చేయలేదు, ఇక్కడ కొన్ని చోట్ల కలర్ ఫిల్ చేశారు పింక్ అలాగా. సెల్ఫ్ అంతా కూడా మనకి ఇలా క్రాక్ డిజైన్ లాగా ఉంది, లైట్ డార్క్ షేడ్స్ వచ్చి. ఇది చాలా బాగుంటుందండి. కుర్చీల్లో కూడా ఇలా పెద్ద కొమ్మల్లాగా ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ పై వైపు కూడా వచ్చింది అలా, మళ్ళీ మధ్యలో అలా 2 సైడ్స్ ఈ కలర్ బార్డర్ వచ్చింది, లైన్స్ లాగా డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి కలర్ అయితే. చక్కగా ఫాలింగ్ ఉంటాయి క్రేప్స్ ఇష్టపడే వాళ్ళకి. ప్రైస్ కూడా మంచి ప్రైస్లోనే ఉంది. యాక్చువల్లీ ప్రైస్ పెరిగింది అయినా కూడా అదే ప్రైస్లో ఉంది. ఇలా పళ్ళు వస్తుంది, చివర జరీ లైన్స్లోనే ఈ కలర్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్స్ అండి. ఇది వచ్చేసరికి లీఫ్ డిజైను, ఇక్కడ క్రాక్ డిజైన్ ఎలా ఉందో అలా వచ్చింది. ఇది కూడా క్రేప్ ఫ్యాబ్రిక్ వస్తుంది, అంటే మనకి బ్లౌజెస్ క్రేప్ వస్తుంది కదా, ఇది కూడా ప్యూర్ క్రేప్లోనే ఉంది. చాలా బాగుంది కాంబినేషన్ అయితే, నీట్గా ఉంది కదా కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 3650. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. ఈ డిజైన్ కూడా చాలామంది ఇప్పటికీ అడుగుతూ ఉన్నారు. ఇవి మల్టిపుల్సే ఉన్నాయి, మ్యాక్సిమం రిపీట్ అడిగినవన్నీ మీరు మల్టిపుల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇలా, ఇవి కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గానే ఉంటాయి, లైట్ షైన్ ఉంటుంది చక్కగా క్రేప్ వచ్చేసరికి. కుర్చీల్లో ఇలా కొమ్మ వచ్చింది చూసారా, ఫ్లవర్ డార్క్ షేడ్ ఇచ్చారు. ఇక్కడ కూడా షేడ్ ఉంది. కింద వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ బార్డర్ ఇచ్చారు. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా ఇలా కలర్ వచ్చి కొమ్మలాగా ఇచ్చారు. చాలా బాగుంది. కలర్ వచ్చేసరికి ఒకలాంటి గ్రీన్ షేడ్, లైట్ గ్రీన్ షేడ్ అండి. ఇలా దాని మీదే గ్రీను, ఇలా కలర్స్ పింకు, రెడ్, ఇలా లైట్ పీచ్ షేడ్లో డిజైన్ వచ్చింది. పళ్ళుకు మాత్రం ఇలా పెద్ద కొమ్మల్లాగా ఇచ్చారు, చివరి జరీ లైన్స్ ఉన్నాయి. బ్లౌజు చాలా బాగుంది. మనకి ఇక్కడ చూడండి షేడ్ లాగా ఇచ్చారా, అదే స్టైలు. ఈ షేప్ ఉంది కదా, అలా లీవ్స్ ఇచ్చారు. చక్కగా ఉంది. బ్లౌజ్ కూడా నీట్గా డిజైనర్ స్టైల్ అండి, చాలా బాగుంది. ఇందులో అయితే కలర్స్ కూడా ఉన్నాయి. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లోనే సేమ్లోనే ఇది వచ్చేసరికి మధ్యలోనే వస్తుంది. ఈ డిజైన్ చేసినట్టున్నాం మనం, అంటే ఈ కలర్ చేసినట్టున్నాం. డార్క్ మెరూన్ షేడ్, ఎంత బాగుందోనండి, బ్యూటిఫుల్ కలర్ అసలు. ఇదే కలర్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది. ఇది కూడా అంతే సేమ్, మధ్యలో ఫ్లవర్స్ అలా వస్తుంది. 2 సైడ్స్ ప్లెయిన్ వచ్చి ఆ జరీ బోర్డర్. ఎంత బాగుందండి. యాక్చువల్లీ ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. బాగుంది కదా కలర్ అయితే, నీట్గా ఉంది. ఇలా పళ్ళు కూడా చక్కగా ఫ్లవర్స్ వస్తాయి, చివరి జరీ లైను. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ స్టైలే, మన బ్లౌజ్ లాగే ఫ్లోరల్, అవే ఫ్లవర్స్, చిన్న మైక్రో ప్రింట్ వస్తుంది. ఎంత బాగుందండి కలర్ అయితే మాత్రం, బ్యూటిఫుల్ కలర్. ఇది చాలా ప్రీ ఆర్డర్స్ ఇవి కూడా వెళ్ళిపోయాయి. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా చాలా రోజులైంది మనం చేసి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఎంత బాగుందో చూడండి కలర్ అయితే. ఎల్లో, గ్రీను అలా కలర్లో వస్తుంది. చెప్తున్నాను కదా, ఇవేవి బార్డర్స్ అలా ఉండవండి, రెగ్యులర్ బార్డర్స్ లాగా ఉండవు. కొమ్మ కుర్చీల్లో ఇలా పెద్ద కొమ్మ వస్తుంది, అక్కడి నుంచి ఇలా షేడ్ లాగా. మరీ లంగావోణి స్టైల్ కాదు, కాకపోతే కలర్స్తోనూ కొంచెం ఫ్లవర్స్ అవి డిఫరెంట్గా వస్తాయి. 2 సైడ్స్ కొంచెం లేత ఎల్లో కలర్ లాగా బార్డర్ వచ్చింది. చాలా బాగుందండి ఇది కూడా, బ్యూటిఫుల్ కలర్. ఇవన్నీ ఫ్లోరల్ వచ్చినాయి కదా, కట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇది పళ్ళు కూడా అలా కొమ్మిచ్చారు. ఇక్కడ ఎల్లో షేడు చిన్న జరీ లైన్స్ వస్తాయి కదా, అదే కలర్ బ్లౌజు కూడా ప్రింట్ ఉందండి, సెల్ఫ్ షేడ్ లాగా ఇచ్చారు.
అసలు బ్యూటిఫుల్ కలర్, చక్కగా ఉందండి షేడ్ అయితే. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, ఎంత బాగుందోనండి. ఈ పూలన్నీ పరిచినట్టుగా, ఇది సింగిల్ కలరే, లైట్ పింక్, బేబీ పింక్లో పింకే, దాంట్లో కూడా కొంచెం లైట్ డార్క్ షేడ్స్ ఉన్నాయి. 2 సైడ్స్ వచ్చరికి కరివేరు పింక్ బార్డర్ వచ్చింది. ఈ ఫ్లవర్స్ చూడండి, ఇలా కొచ్చిల పాటలో మనకి కింద వస్తుంది, అలా స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారు కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా వచ్చింది. మనం స్టెప్స్ పెట్టుకునే దగ్గర ఇలా ఉంటుంది. మంచి కలర్, ఎంత బాగున్నాయండి కలర్స్. ఇందులో చాలా 3-4 కలర్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఇలా పళ్ళు వస్తుంది. చివర అన్నిటికీ కూడా జరీ లైన్స్ ఉంటాయి, అంటే ఒకటి థ్రెడ్ జరీ లైన్స్ కలిపి వచ్చింది కదా, అంత క్లియర్గా లేకపోయినా కూడా చివరు ఉన్నాయి, లైట్ షైన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ చాలా బాగుందండి. చిన్న డిజైన్ వచ్చారు చూడండి, లైట్ డార్క్ షేడ్తో అన్ని డిజైనర్ పీసెస్. బ్యూటిఫుల్ కలర్, చాలా బాగుంది. పేస్టల్ షేడ్ అయినా కూడా లైట్ షైన్ ఉండటం వల్ల చక్కగా ఉంది. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ ఇప్పుడు నేను కట్టుకున్న డిజైన్లోనే ఇది బ్లాక్ కూడా స్లేట్ బ్లాక్, మరి డార్క్ బ్లాక్ కాదు, కూల్గా డస్టీ కలర్ అండి. డస్టీ లుక్లో ఉంటుంది కానీ ఎంత క్లాస్ ఉందో చూడండి. సేమ్ డిజైన్ మధ్యలోనే వస్తుంది. ఇది కూడా 2 సైడ్స్ బార్డర్ ఉంటుంది. కలర్ బాగా తెలుస్తుంది, జరీ బార్డర్ అనేది. చక్కగా చిన్న బార్డర్, నీట్గా ఉంది. ఇలా పళ్ళు వస్తుంది. చివరి కూడా ఇక్కడ లైన్స్ తెలుస్తున్నాయి కదా మీకు, ఈ కలర్లో ఫ్లోరల్ డిజైన్ వచ్చి, బ్లౌజ్ కూడా సేమ్ స్టైల్ చిన్న ప్రింట్. ఇది కూడా క్రేప్ బ్లౌజ్ వస్తుంది. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ డిజైన్. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కూడా లైట్ డార్క్ షేడ్ ఉంది. మళ్ళీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా చిన్న మామిడి పిందెల్లాగా డిజైన్ ఉంది, సెల్ఫ్ డిజైన్ ఉంది. కింద అంతా కూడా అలా కొమ్మల్లాగా ఇచ్చారు. పింక్, లైట్ బేబీ పింక్కి కొంచెం డార్క్ పింక్ డిజైన్ లాగా ఇచ్చారు కదా. దీనికి కుర్చీల నుంచి కూడా ఇలాగే కొమ్మలు వచ్చి పైన అంతా ఈ మ్యాంగో చిన్న డిజైన్ వచ్చింది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి స్టెప్స్ దగ్గర ఇలా పైవైపు కూడా కొమ్మలు ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఒకలాంటి లైట్ ఒక్క కలర్ లాగా బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే, మంచి పింక్ షేడ్. కొన్ని కాంబినేషన్స్ మనం రెగ్యులర్ వాటిలో చూడడం కదా, ఇవన్నీ కూడా డిజైనర్ కాన్సెప్ట్. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా బాగుందండి. లైట్ బ్రౌన్ షేడ్ ఒక్క కలర్ ఉన్నాం కదా, అదే కలర్ మీద మనకి కొమ్మలో లీవ్స్ ఉన్నాయి చూసారా, ఆ డిజైన్ ఇచ్చారు. ఎంత బాగుందో చూడండి, కూల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 3650. చాలా బాగున్నాయండి అసలు, ఏ కలర్కి ఆ కలరే అన్నట్టున్నాయి. ఇది వచ్చేసరికి బ్లాక్ లాగా అనిపిస్తుంది కదా మీకు, బ్లాక్ కాదండి, బ్రౌన్ షేడ్, డార్క్, చాలా డార్కర్ షేడు. కొంచెం దగ్గరగా అనిపించవచ్చు కానీ బ్లాక్ అయితే కాదు. ఇది కుర్చీలు అంతా కింద మనకు అలా షేడ్ ఇచ్చారు కదా, పైవైపు ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది, అక్కడి నుంచి ఇలా మళ్ళీ కింద వచ్చింది. 2 సైడ్స్ కూడా మెరూన్ పింక్ కలిసిన షేడ్లో ఉంది. బార్డర్ వచ్చేసరికి ఇలా డిఫరెంట్ యూనిక్ స్టైల్స్ కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. మంచి ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది. ఫాలింగ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఫాలింగ్ ఉంటాయండి. ట్రాన్స్పరెన్సీ ఉండవు చూడండి, సింగిల్ వేసుకున్నా కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు. బాడీ హగ్గింగ్ ఉండి చక్కగా స్లిమ్గా కూడా కనిపిస్తారు. ఇలా పళ్ళు కూడా వచ్చింది, ఇలా జరీ లైన్స్. బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుంది. పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లాగా పైన ఇలా బ్రష్తో లాగినట్టుగా డిజైన్ ఇచ్చారు. ఎంత నీట్గా ఉందో కలర్ కాంబినేషన్, చాలా చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 3650. అన్నీ బాగున్నాయండి. మీరు అడిగిన రిపీట్ స్టైల్ డిజైన్స్ ఉన్నాయి. ఇది చూసారు కదా, ఇందాక పింక్ చూసాం కదా, ఇది ఒకలాంటి గ్రీన్ షేడ్, గ్రీన్లోనే చాలా లైట్ డైల్యూట్ కలరు. ఇలా ఇంగ్లీష్ కలర్స్ ఏనండి ఇవన్నీ కూడా. కింద వస్తుంది, ఇక్కడ నుంచి కూడా కుర్చీలు కంప్లీట్ అయ్యాక మనకి ఇలా పైవైపు కొమ్మలాగా. ఇది చూసారంటే మీకు ఇక్కడ ఈ లైన్ లాగా కలర్ ఇచ్చారు కదా, ఇక్కడ కూడా ఉంది డిజైన్. దీనికి కలర్ ఫిల్ చేయకుండా జస్ట్ లైట్ డార్క్ షేడ్ ఇచ్చారు. కొంచెం లైట్ ప్యారెట్ గ్రీన్ షేడ్ లాగా బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్ అయితే, ఇంగ్లీష్ కలర్తోనూ నీట్గా ఉందండి. ఇలా పళ్ళు వస్తాయి. పళ్ళు కూడా అక్కడ లైట్ కలర్ ఇవ్వలేదు, ఇక్కడ కలర్ ఇచ్చారు. డిఫరెంట్ డిజైనింగ్, అవన్నీ కూడా డిజిటల్ ప్రింట్సే. బ్లౌజ్ కూడా చూసారంటే ఈ కలర్ మీద కొంచెం డార్క్ గ్రీన్ షేడ్ చిన్న డిజైన్ ఇచ్చారు. ఎంత బాగుందోనండి కలర్ అయితే. ఈ సారీ కూడా 3650. అన్నీ బ్యూటిఫుల్ కలర్స్. బ్లాక్, ఇది కూడా చాలా బాగుంది. బ్లాక్ మీద రోజెస్, మధ్యలో కూడా మనం చాలా చేసి ఇచ్చాము. ఇవి కూడా ఇప్పుడు కూడా మల్టిపుల్సే ఉన్నాయి. బ్లాక్కి ఇలా పైన అంతా రోజెస్ డిజైన్, కింద కొంచెం కలర్ ఇచ్చారు, కొన్ని కలర్ ఇవ్వలేదు. ఫ్రిల్స్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి పైన కింద కూడా బార్డర్ వచ్చింది, మెరూన్ షేడ్ బార్డరు. చాలా బాగుంది.
బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఈ డిజైన్ అయితే ఎంత బాగుందో. ఇలా పళ్ళులో కూడా ఈ రోజెస్ భలే తెలుస్తున్నాయి కదా, ఎంత నీట్గా వచ్చిందో డిజైన్ అనేది. మళ్ళీ ఇలా లైన్స్ లాగా ఇచ్చారు, కర్వ్ షేప్ లాగా, మెరూన్ షేడు, పింక్ దానిపైన డిజైన్ లాగా ఇచ్చారండి. సెల్ఫ్ కూడా డిజైన్ ఉంది, ప్లెయిన్ కాదు. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఎలిఫెంట్ బ్లాక్ వస్తుందేమో ఇది, మరీ డార్క్ జెడ్ బ్లాక్ కాదు. చాలా బాగుంది ఇది ఇక్కడ. ఈ సారీ కూడా 3650. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎల్లో షేడ్. మనం ఇందులో ఇప్పుడు గ్రీన్ కూడా చూసాం కదా, ఇందులో కలర్స్ ఉన్నాయన్నాను కదా, అన్నీ కూడా సేమ్ డిజైనే కానీ కలర్ వేరియేషన్ ఉంది. మీకు ఏ కలర్ కావాలన్నా క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి, నెంబరింగ్ ఉంటుంది, ఆ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి. ఇది వచ్చరికి ఎల్లోకి కింద మనకి అలా బార్డర్ లాగా ఫ్లవర్స్ ఇచ్చారు కదా, అక్కడి నుంచి మనకి ఇలా పైకి వస్తుంది అనమాట. 2 సైడ్స్ కూడా లైట్ సంపంగ్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు, బ్రైట్ కలర్ కాంబినేషన్. ఇక్కడంతా కూడా షేడ్ ఉంది చూసారా డిజైనింగ్లో, ఎంత నీట్గా ఉందోనండి. బ్యూటిఫుల్ డిజైన్స్ అసలు. ఇలా పళ్ళులో కూడా ఇటువైపు కలరు అటువైపు కలర్ లేకుండా ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆ గ్రీన్ కలర్కి ఇంకొంచెం డార్క్ గ్రీన్తో ఇది చిన్న డిజైను, చక్కగా డీసెంట్గా ఉంది, చాలా బాగుంది కాంబినేషన్. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా రిపీట్ అడిగిన డిజైను, చక్కగా ఉందండి. ఇది కూడా మల్టిపుల్స్ అయితే ఉన్నాయి. లైట్ ఒకలాంటి కనకాంబరం షేడ్ కూడా కాదేమో, లైట్ ఇంగ్లీష్ కలర్ దానికి దగ్గరగా పీచ్లోకే వస్తుంది. ఇక్కడ కొంచెం డార్క్ కొంచెం చూసారా, కింద చూడండి పూలు పింక్ కలరు, అసలు ఆ ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో. కుర్చీలు వచ్చేసరికి ఇలా కిందంతా ఇంచుమించు హాఫ్ వరకు కూడా మనకి ఇలా ఫ్లవర్ ఆ డార్క్ షేడ్ ఇచ్చారు కదా. కుర్చీలు కంప్లీట్ అయ్యాక 2 సైడ్స్ కరివేరు పింక్ కలర్ బార్డర్ వచ్చింది. ఇలా వస్తుంది మన స్టెప్స్ పెట్టుకుంటే. ఎంత బాగుందోనండి కలర్ అయితే. దీనికి పళ్ళులో మనకి ఆ కొమ్మ ఉంది కదా, పెద్దగా ఇచ్చారు దాన్ని. చివరి కూడా మనకి ఆ పింక్ కలర్ ఇచ్చారు చిన్నగా, అదే పింక్ మీద చిన్నగా డిజైన్ వచ్చింది. ఇదంతా కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి, చక్కగా మనం స్టిచ్ చేయించేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ కాంబినేషను, చాలా బాగుంది డిజైన్ అయితే. మనకి ఇందులో కూడా ఇంకొక కలర్ ఉన్నట్టుంది, చాలా బాగుంది కదా అసలు. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం చూసిన ఫ్లవర్స్లో ఇది ఒక కలర్, ఒకలాంటి గ్రే కలిసిన గ్రీన్ షేడ్ ఉంటుంది చూసారా, మరి ఎగ్జాక్ట్ గ్రే కూడా కాదు, గ్రీన్ షేడ్ కలిసిన ఇంగ్లీష్ కలర్ టోన్. చాలా బాగుంది కలర్ అయితే. సేమ్ డిజైన్ కుర్చీల్లో ఇలా బార్డర్ స్టైల్ వస్తుంది, అక్కడి నుంచి ఇలా పైవైపు వచ్చి ఇక్కడ అదే కలర్ కొంచెం డార్క్ ఇచ్చారు. చాలా బాగుందండి. అంటే రెగ్యులర్ కలర్ అయితే కాదు, మనకు దొరికే షేడ్ అయితే కాదు, ఇంగ్లీష్ కలరే. నీట్గా ఉంది, చక్కగా డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఇది బ్లౌజ్. ఈ కలర్కి కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు బ్లౌజ్ మీద, చాలా బాగుంది కలర్ అయితే. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 3650. అవన్నీ కూడా సేమ్ ప్రైస్. ఇప్పుడు ఇది వచ్చేసరికి నేను కట్టుకున్న డిజైన్లో సేమ్ డిజైనే కలర్ వైన్ షేడ్, వైలెట్ వైనే వస్తుందేమో, ఇంగ్లీష్ కలర్ టోను, డస్టీ లుక్. బ్రైట్గా అయితే లేదండి, బ్రైట్గా లేవు. ఈ డిజైన్ అన్నీ కూడా కొంచెం బ్లాక్ కూడా చెప్పాను కదా నేను, డస్టీ లుక్ అని, కానీ చాలా బాగుంది. క్లాస్ కలర్ ఉంటాయి చూసారా, అలా ఎంత బాగుందోనండి కలర్ అయితే. చాలా నీట్గా ఉంది. ఈ డిజైన్కి అన్నీ కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్ వచ్చి ఇలా బార్డర్ వచ్చింది కదా, చక్కగా ఉందండి. సేమ్ మనకి స్టార్టింగ్ నుంచి కూడా మధ్యలోనే వస్తుంది డిజైన్ అనేది. 2 సైడ్స్ ఇలా ప్లెయిన్ వచ్చి చాలా బాగుంది కలర్, మంచి షేడ్. ఈ కలర్ ఎలా ఉందంటే కొంచెం వైలెట్ లావెండర్ మధ్యలో షేడ్ ఉంటుంది చూసారా, అలాంటి ఇంగ్లీష్ కలర్ టోను, మరి డార్క్ వైన్ కాదు, ఇలా వస్తుంది. ఇది కూడా బ్లౌజ్ సేమ్ చిన్న ప్రింట్. ఎంత నీట్గా ఉందో చూడండి డిజైన్ అయితే. బ్యూటిఫుల్ కలర్. ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి కదా, ఈ డిజైన్లో ఏది కావాలన్నా చక్కగా చూడండి, స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ డిజైన్లో నేను ఆల్రెడీ మనం అది వరకు చేసాము, కలర్ ఒకటి చూపించాను కదా, ఒకలాంటి గ్రీన్ ఎల్లో షేడు. ఇది చూడండి చక్కగా సీ గ్రీన్ షేడు, ఎంత బాగుందో. సేమ్ డిజైనే ఇది. కుర్చీల పట్ల ఇలా పెద్ద కొమ్మ బ్లూ కలర్ వచ్చింది. అక్కడ మా తర్వాత నుంచి ప్లెయిన్ వచ్చి మళ్ళీ మనకి స్టెప్స్ దగ్గర ఇలా కొమ్మలాగిచ్చారు. 2 సైడ్స్ కూడా ఇదే కలర్లో కొంచెం డార్క్ చేశారు బార్డర్ దగ్గర. ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కలర్ అసలు. పళ్ళు చూడండి ఎంత నీట్గా ఉందో, బ్యూటిఫుల్ డిజైన్. చివరి ఈ డార్క్ షేడే ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ దానికి కూడా ఇలాగే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఈ షేప్ ఉంది కదా, ఆ షేప్కి ఒక లీఫ్ లాగా ఇచ్చారు. డార్క్ షేడ్ బార్డర్ దగ్గర డార్క్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్
ఇచ్చారు. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ కలర్. మీకు ఈ వీడియోలో ఈ కలర్ ఎలా కనిపిస్తుందో కానీ చాలా బయట రియల్గా అయితే చాలా బాగుంది కలర్. కొంచెం మరీ డార్క్ బ్రైట్ కాదు, అలానే పేస్టల్ కలర్ కూడా కాదు, మీడియం షేడ్ కలర్. ఆ క్రేప్ షైన్ వాళ్ళు కూడా చక్కగా ఉంది లుక్ అయితే. ఈ సారీ కూడా 3650. అంటే ఈ కలర్ నాకు తెలిసి వీడియోలో కరెక్ట్గా రాదు, ఫోటోకి కూడా వేరే షేడ్ కనిపిస్తుంది. వావ్, ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందండి. మీరు చాలా రిపీట్ అడిగిన డిజైన్, అసలు ఎంత బాగుందో కలర్. లైట్ కలర్ ఇది, అన్నీ ఇంచుమించు పేస్టల్ షేడ్స్ చూసాం ఇందులో. ఇది కూడా కిందంతా ఆ పువ్వులు, ఆ లైట్ కలర్కి ఆ మెరూన్ రెడ్ షేడ్ వచ్చేసరికి చాలా బాగుంది లుక్. ఇలా చూసారా కలర్ఫుల్గా వచ్చింది కదా. 2 సైడ్స్ కూడా బార్డర్ కొంచెం పింకిష్ మెరూన్లా ఉంది. చాలా బాగుంది కలర్ అయితే. ఈ బేస్ కలర్ అయితే లైట్ క్రీమ్ కూడా కాదేమో, ఇంగ్లీష్ కలర్ టోనే, క్రీమ్కి దగ్గరగా ఉన్న ఇంగ్లీష్ కలరు. ఇక పళ్ళు, దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆ బార్డర్ కలరే పింకు, మధ్యలో మెరూన్ షేడ్ కూడా డిజైన్ ఉంది. లైట్ డార్క్ వచ్చి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. చాలా చాలా నీట్గా ఉంది. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ మన ఇది ఇప్పుడే కదా మనం కనిపించే షేడ్లో ఒకటి చూపించినప్పుడు చెప్పా కదా ఇంకొక కలర్ ఉందని. ఇది గ్రీన్ షేడ్ అండి. గ్రీన్లో కూడా ఎంత మంచి కలర్ చూడండి, కొంచెం లైట్ లక్స్ గ్రీన్ దగ్గరగా ఉంది. ఇలా ఫ్లవర్స్, సేమ్ స్టైల్ ఫ్లవర్స్, కాంబినేషనే మారింది. ఇక్కడ వచ్చరికి పీకాక్ బ్లూ షేడ్, 2 సైడ్స్ బార్డర్ వచ్చింది. ఎంత బాగుందోనండి కలర్, మంచి షేడ్. మనం ఈ కాంబినేషన్ కూడా చూడం రెగ్యులర్గా. ఇలా పళ్ళు కూడా చాలా బాగుంది. ఇలా చివరి కలర్ ఇది కలర్ ఇచ్చారు కదా, అదే కలర్ బ్లౌజ్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి, చక్కగా నీట్గా ఉంది. బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగుంది కదా, అసలు నీట్గా ఉందండి. ఈ సారీ కూడా 3650. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను కట్టుకున్న డిజైన్లో ఈ మెరూన్ కలర్ డార్కర్ షేడ్ చూపించే కదా, కలర్ అయితే సేమే ఉంటుంది, డిజైన్ వేరు చూడండి. ఇది కూడా సింగిల్ కలర్ మ్యాచింగే. మనం ఇందులో కూడా గ్రీన్ అవి కూడా చాలా కలర్స్ చేసాం కదా. ఇది వచ్చేసరికి బార్డర్ స్టైలు ఒక క్రీపర్ లాగా ఇచ్చి ఒక ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. అంటే మనకి క్రోటన్వి తీగలకు ఎక్కిస్తాం కదా, అలాంటి ఫ్లవర్స్ అండి. చాలా బాగుంది. పైన కింద కూడా వచ్చింది, పైవైపు స్టెప్స్ దగ్గర ఇలా డిజైన్ వస్తుంది. కలర్ ఇచ్చారు ఇక్కడ, నీట్గా ఉంది. కలర్ అయితే మాత్రం మంచి కలర్, మంచి మెరూన్ షేడ్, డార్క్ షేడ్. ఇందులో కూడా సెల్ఫ్ అంతా కూడా మీకు డిజైన్ కనిపిస్తుందో లేదో కానీ సెల్ఫ్ అంతా కూడా డిజైన్ ఉంది. ఇలా ఫ్లవర్స్ ఇలా చక్కగా ఉంది. మనం పందిరి కట్టుకు ఎక్కిస్తాం కదా, ఈ ఫ్లవర్ కరెక్ట్గా నాకు గుర్తు రావట్లేదండి టైంకి. అలా ఆ స్టైల్ ఇచ్చారు. బ్లౌజ్ ఎంత బాగుందో, చిన్న డిజైన్, ఒక డిఫరెంట్ స్టైల్ ఇచ్చారు. ఒక ఫ్లవరు అలా కాకుండా డిఫరెంట్గా ఇచ్చారు. బాగుంది కదా, అసలు చాలా నీట్గా ఉంది కలర్ అయితే. ఈ సారీ కూడా 3650. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే మా అడ్రస్ వచ్చేసరికి ఏలూరు చుట్టుపక్కల ఎవరైనా రావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. నెక్స్ట్ శారీస్ వచ్చేసి కోట, ప్యూర్ కాటన్ కోటాకి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చాయి. చాలా బాగున్నాయి. కాంబినేషన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ ఉన్నాయండి అసలు. ఇది వచ్చేసరికి లావెండర్కి లేత పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషను, ఎంత బాగుందోనండి. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ, మిడిల్ పార్ట్ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. కుర్చీలలో హాఫ్ రావడం కూడా లేదు చూడండి. మొత్తము స్టార్టింగ్ నుంచి కూడా, స్టార్టింగ్ అంటే ఒక 1/2 మీటర్ నుంచి కూడా ఇదంతా కూడా సెల్ఫ్ కలర్ థ్రెడ్తోనే మిషన్ ఎంబ్రాయిడరీ, కొంచెం చికెన్ కారీ స్టైల్ లాగా మొత్తం వర్క్ వచ్చింది. సెల్ఫ్తోనే ఉంది కాబట్టి మీకు క్లియర్గా తెలుస్తుందో లేదో. 2 సైడ్స్ వచ్చేసరికి బాందినీ డిజైన్ వచ్చింది. మనకి కోట అంటే తెలుసు కదా మీకు, ఇలా ఒక 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంటుంది. ప్యూర్ కాటన్ కోట, లైట్ ట్రాన్స్పరెన్సీ, అంటే ఇక్కడైతే అంత లేదు, మనకి లైట్గా ఉంటుంది. చక్కగా ఉంటాయి సమ్మర్కి. డిజైనర్ వేర్, ఎంత బాగుందండి. ఆల్ ఓవర్ అంతా వచ్చింది. బ్యూటిఫుల్ కాంబినేషన్, చక్కగా ఉంది కాంబినేషన్ అయితే. అన్ని కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి. లైట్ డార్క్ వచ్చి ఎంత క్లాసీగా ఉన్నాయో. సమ్మర్కి చక్కగా ఇలా ఆఫీస్ వేర్ అవి కూడా చాలా బాగుంటాయి. ఇలా బార్డర్ వచ్చిన స్టైలే బాందినీ స్టైల్ డిజైన్ వచ్చి చివరి జరీ లైన్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బాడీ కలరే బ్లౌజ్ వచ్చింది. కోటా బ్లౌజు, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. 80 వచ్చి చీరంతా పన్నా వచ్చింది. మీరు దీనికన్నా వేరే బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే బాగుంటుంది, లేదు ఈ బ్లౌజ్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. కాంబినేషన్ చాలా బాగుంది కదా అసలు, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2400. మొత్తం అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూడండి, లైట్ పీచ్ షేడ్కి మంచి డార్క్ కలర్ కాంబినేషను, ఎంత బాగుందో.
ఇలా మామిడి చిగురు కలర్ ఉంటుంది చూసారు, దాంట్లో కూడా డార్క్ షేడు. ఇది కూడా అంత సేమ్ అంతా వర్క్ వచ్చింది. ఇందులో కొంచెం తెలుస్తున్నట్టు ఉంది చూడండి, ఇదంతా కూడా వర్కే, సెల్ఫ్ వర్క్ వచ్చి 2 సైడ్స్ కూడా బాందినీ స్టైలు బార్డర్, స్కర్ట్ బార్డర్ చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది, చిన్న జరీ లైన్ వచ్చి ఎంత బ్యూటిఫుల్ ఉంది కాంబినేషన్. ప్యూర్ కాటన్ కోట, లైట్ వెయిట్లోనే ఉంటాయి మనకి. వర్క్ వచ్చిన హెవీ వెయిట్ అయితే ఏం లేదండి, లైట్ వెయిట్, లైట్ థ్రెడ్తోనే చేశారు. ఇలా పళ్ళు కూడా లైన్ లాగా ఇచ్చారు. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది. మీరు ఈ బ్లౌజ్ కానీ లేకపోతే ఈ కలర్ బ్లౌజ్ ఏదైనా వేసుకున్నా కూడా చక్కగా ఉంటుంది. కాంబినేషన్ చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్, ఎంత బాగుందో చూడండి కాంబినేషన్. ఇది స్కర్ట్ బార్డర్ స్టైల్ వచ్చింది, హాఫ్ లాగా ఇచ్చారు ఇంచుమించు. పైనంతా మంచి డార్క్ చింతపిక్క కలర్ లాంటి కలర్ మీద ఇలా లైట్ గ్రీన్ షేడ్తో బాందినీ స్టైల్ డిజైన్ వచ్చింది కదా. ఇదంతా కూడా ఇలా జరీ బార్డర్ ఉంది. ఇంచుమించు నీళ్ళంత వరకు కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ ఇక్కడ బాగా తెలుస్తుంది కదా. మిషన్ ఎంబ్రాయిడరీ మధ్యలో జరీ థ్రెడ్ కూడా వచ్చింది, చాలా బాగుందండి. ఇలా థిక్ వీవింగ్తో అలా వచ్చినట్టుగా నీట్గా ఇచ్చారు. ఫ్లవర్ అంతా కూడా డిజైన్ చాలా బాగుంది, లైట్ గ్రీన్ షేడు, బ్యూటిఫుల్ కాంబినేషన్. అసలు ఎంత నీట్గా ఉందోనండి. 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది. ఇలా పళ్ళుకి వచ్చేసరికి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా వర్కే. దీని మీద ఉన్నదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ. ఇదంతా తెలుస్తుందా మనకి. బ్లౌజెస్కి చేయించాలంటేనే చాలా ఉంటుంది కదా. చక్కగా శారీతో పాటు మంచి ప్రైస్లో ఉంది. ఇలా బ్లౌజ్ వచ్చేసరికి కింద బార్డర్ కలర్ ఇచ్చారు, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇలా డిజైన్ వేరియేషన్స్ ఉన్నాయి కానీ అన్నీ కూడా సేమ్ ఫ్యాబ్రిక్, ప్యూర్ కాటన్ కోట. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్కి అసలు కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. నీట్గా ఒక ఇలా తేనె కలర్లో కూడా కొంచెం మెంతి కలర్ కలిసిన షేడ్ లాగా ఉంది. ఇంగ్లీష్ కలర్ టోనేనండి ఇది పైది. దానికి చక్కగా మంచి బేబీ పింక్ కలర్, ఈ డైమండ్ షేప్లో కూడా పింక్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇది కూడా ఇప్పుడు మనం చూసిన స్టైల్ ఇలా మనకి నీళ్ళంత వరకు వచ్చే డిజైనే, కాకపోతే డిజైన్ వేరియేషన్ ఉంది. ఇందాక చూసిన ఫ్లవర్ డిజైన్ వేరు, ఇది వేరు, షేప్ వేరు, కానీ సేమ్ స్టైల్ వర్కే వస్తుంది. చాలా బాగుంది కాంబినేషన్, నీట్గా ఉన్నాయండి. అంటే మనం రెగ్యులర్గా కట్టుకునే కోటాస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే చాలా బాగుంటుంది. ఓన్లీ కోటాస్ కట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అసలు. ఇలా పళ్ళు కూడా చక్కగా పెద్దగా, అక్కడి నుంచి కూడా మొత్తం ఇదంతా వర్కే వచ్చింది. కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి. దీనికి కూడా సెల్ఫ్ కింద కలరే బ్లౌజ్ వచ్చింది, కోటా బ్లౌజే వచ్చింది. మీరు మిక్స్ అండ్ మ్యాచ్ ఏదైనా కలర్ వేసుకున్నా కూడా చాలా నీట్గా ఉంటుంది. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్. ఇది కూడా భలే ఉందండి. అన్నీ కూడా ఇంచుమించు లైట్ డార్క్స్ రావడం వల్ల ఆ లుక్, ఆ కాటన్ ఫ్యాబ్రిక్ మీద ఆ కలర్ అనేది చాలా బాగుంది. పేపర్ ఉండి సౌండ్ వస్తుంది. ఇదంతా మిడిల్లో వరకు, పైన కింద మనకి ఇలా డైమండ్ షేప్ వచ్చింది. మంచి నావీ బ్లూ కలర్, మిడిల్ అంతా లైట్ గ్రీన్ షేడ్, చాలా బాగుంది కాంబినేషన్. ఆ గోల్డ్ జరీ లైన్ వస్తుంది కోటాకు వచ్చేసరికి. ఇలా పళ్ళు కూడా చిన్న జరీ లైను, ఈ బేస్ కలరే బ్లౌజ్ వచ్చింది. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2400. ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి, మనకి వర్క్స్ మాత్రం మారుతూ ఉన్నాయి. నెక్స్ట్ కాంబినేషన్ చూడండి, మంచి రత్నావళి కలర్, కింద వచ్చేసరికి బిస్కెట్ కలర్ కాంబినేషను. దీనికి స్కర్ట్ బోర్డర్ కూడా కాదండి, నీళ్ళంత వరకు వస్తుంది. ఇలా ఇదంతా కూడా పైనంతా కూడా బాందినీలో కూడా మళ్ళీ ఇలా డైమండ్ షేప్లో మళ్ళీ కింద కలర్ ఇచ్చారు. దానివల్ల చాలా బాగుంది. అలా వర్క్, ఇదంతా వర్క్ మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఓన్లీ థ్రెడ్, చక్కగా మెత్తగా ఉంటుందండి. ఎక్కడ గుచ్చుకునే ఫ్యాబ్రిక్ ఉండదు, కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కింద కలర్ బిస్కెట్ కలర్ ఇచ్చారు, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2400. బాగున్నాయి కదా కాంబినేషన్స్ అన్నీ, చాలా నీట్గా బ్రైట్ కాంబినేషన్స్ ఉన్నాయి, పేస్టల్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది చూడండి, మంచి రత్నావళి షేడ్కి బ్లాక్ కాంబినేషన్, ఎంత బాగుందోనండి. ఇంకా బ్లాక్కి ఏ కలర్ అయినా కూడా భలే సెట్ అవుతుంది కదా. బ్యూటిఫుల్ బ్రైట్ కాంబినేషన్. బ్రైట్గా కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. ఇదంతా కూడా మొత్తం వర్క్ ఉంది, మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది. మిడిల్ అంతా 2 సైడ్స్ బార్డర్ తప్పించి మిగిలినంతా వర్క్ ఉంది. ఇలా బ్లాక్ మీద డైమండ్ షేపు డిజైన్ వచ్చి, బ్లౌజ్ వచ్చేసరికి బేస్ బ్లూ షేడ్ వచ్చి, దీనికి చక్కగా బ్లాక్ బ్లౌజ్ అయినా వేసేసుకోవచ్చు. బాగుంది కదా కాంబినేషన్. ఈ సారీ కూడా 2400. చాలా బాగున్నాయి చూడండి అన్నీ కూడా. ఇది చూడండి, కలర్ వచ్చేసరికి మనకి కోరా షేడ్ ఉంటుంది కదా,
దాంట్లో ఒక ఎల్లో డ్రాప్ వేస్తే వచ్చే షేడ్ ఉంటుంది కదా, అంత లైట్ ఎల్లో షేడ్, కొంచెం బేసన్ షేడ్ లాగా ఉంది. దానికి మంచి మెరూన్ రెడ్ షేడ్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది. చాలా బాగుంది కాంబినేషన్. బ్యూటిఫుల్స్ అండి అన్నీ కూడా ఎంత నీట్గా ఉన్నాయో. ఇలా పళ్ళు ఇవన్నీ కూడా హ్యాండ్తో చేసిందండి అయ్యే. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్ ఇచ్చారు, కానీ మీరు ఈ బార్డర్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి కనకాంబరం షేడ్. కనకాంబరానికి రత్నవల్లి కాంబినేషన్ ఎంత నీట్గా ఉందో చూడండి కాంబినేషను. మిడిల్ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది. 2 సైడ్స్ బాందిని డిజైన్ వచ్చింది. చాలా బాగుందండి. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఫ్యాబ్రిక్స్ని బట్టి ఆ కలర్స్ మాత్రం చాలా బాగుంటాయి. కాటన్ కోటాలు, సిల్క్ కోటాలు, ఆ ఫ్యాబ్రిక్ వల్ల ఆ షైన్ చక్కగా ఉండి బాగుంటుంది. ఇది షైన్ ఉండదులేండి, కాటన్ కాబట్టి షైన్ ఉండదు. ఇలా లైన్ ఉంటుంది చివర. ఇది పళ్ళు. బ్లౌజు సెల్ఫ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ అయినా లేదా రత్నవల్లి బ్లౌజ్కి వెళ్ళినా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2400. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్. ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమన్నా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అడిల్ దెన్ బాయ్.